పశువులకు రైతులకు ఆసరాగా ఉన్న రాజుల కాలం నాటి కోనేరు స్థలం ఆక్రమణకు గురైంది. వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. కోనేరు భూమి స్థలం 2 ఎకరాల 8 సెంట్ల విస్తీర్ణంలో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోనేరు స్థలాన్ని ఆక్రమించి చదును చేసి వరి సాగు చేస్తున్నాడు. ఆక్రమణపై గ్రామస్తులు అతన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. భౌతికంగా దాడులు కూడా చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కోనేరు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పశువులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు నేను ఎస్సీని ఆక్రమించుకుంటే ఏంది, గుంట అయితే అది ఎస్సీ అయితే గుంటలు, చెరువులు, కోనేరులు ఆక్రమించుకోవచ్చా? ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు విచారించి ఇవన్నీ వాళ్ళది ఆయన కొనుక్కుంటున్నాడు అంటున్నాడు. కాబట్టి ఆయన కొనుక్కున్నది సర్వే చేసి ప్రభుత్వం వారు, ఎంఆర్ఓ గారు, సర్వేరు వాళ్ళందరూ పంపించి ఆయనదైతే ఆయన కొనుక్కున్నది అయితే ఆయనది ఉంటే ఆయనకి ఇచ్చేయడం మాకు ఎలాంటి అభ్యంతరం లే. మేము కోరుకునేది అంటే గ్రామానికి కేవలం గ్రామానికి ఉపయోగపడుతుంది, అన్ని విధాలా ఉపయోగపడుతుంది అని ఒక్క బాధతో తప్ప మేము ఈ రాజకీయానికి సంబంధం లేదు, తర్వాత ఇతరత్ర నాయకులకి సంబంధం లేదు, ఊరికి సంబంధం లేదు. మా గ్రామానికి ఉపయోగపడుతుంది ఒకే ఒక్క కారణం చేత మేము ఈ విధంగా పోరాడుతున్నాం తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు దీంట్లో. కాబట్టి ప్రభుత్వం వారు, రెవెన్యూ అధికారులు మాపై దయించి, మరీ ముఖ్యంగా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీనిపైన ఒకరు ఇచ్చి ఇది గుంటని పూర్వస్థితికి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఆయన్ని మేము ప్రార్థించుకుంటూ ఉన్నాం.